కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్లో నిబంధనలు పట్టించుకోలేదు. అలాగే ఈ వ్యాప్కోస్ అనే కమిటీ ఒక నివేదిక ఇస్తే ఆ నివేదికను కూడా కేసీఆర్ విస్మరించారు అని చెప్పి కూడా అంటున్నారు. సో మొత్తం నిర్మాణం అంతా కూడా లోపభూయిష్టంగా జరిగింది అని చెప్పి ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. మరి ఇది రేపు అసెంబ్లీలో పెడితే క్రిమినల్ చర్యలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంకా దీంట్లో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఉందంటారు? మరి ఇప్పుడు అసలు వాళ్ళకి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత ఉందంటారా? ఇప్పుడు అంటారా వాళ్ళు మేము మనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామన్నమాట? మీరే విధంగా చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా విధానపరమైన నిర్ణయాల్లో కానీ ఆర్థికపరమైన నిర్ణయాల్లో కానీ మీరు చెప్పినట్టు ఎవరిని కూడా ఆయన వేలు పెట్టనివ్వాల. ఎవరు? కేసీఆర్. మొత్తం ఇన్ అండ్ అవుట్ తనే ఉన్నారు. కాబట్టి నాకు తెలియదు. నేను ఇప్పుడు మనకి చూసారా సేమ్ ఆంధ్ర సిట్యువేషను అంటే జగన్మోహన్ రెడ్డి సిట్యువేషను కేసీఆర్ సిట్యువేషన్ ఒకేలాగా ఉంది. అక్కడ మద్యం కుంభకోణం, ఇక్కడ కాళేశ్వరం కుంభకోణం. అంటే ఎంత చక్కగా కలిసి వచ్చింది చూడండి. ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ బనకచర్లను ఎందుకు తీసుకొచ్చాడు? డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఒక బనకచర్లని వాళ్ళు ముందు పెట్టుకున్నారు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా వాళ్ళకి అసలు నీళ్లు నిల్వ చేసుకునే కెపాసిటీయే లేదు వాళ్ళకి. ఇప్పుడు అది లేకే కదా ఈ గోలంతా కూడా. మీకు గుర్తుందా లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడ్చారు ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు ముందే నీటి సామర్థ్యం తెలుసు వీళ్ళకి, నీటి నిలవ పెట్టేసుకున్నారు అంటే అది మీకోసం. ఇప్పుడు వాళ్ళకి రావాల్సింది వాళ్ళు తీసుకున్నారు అంతే ఆంధ్ర వాళ్ళు. దానికోసం తెలంగాణ వాళ్ళ తరఫున బీఆర్ఎస్ వాళ్ళు ఏడిస్తే ఎవడేం చేస్తాడు? అంటే నువ్వు 10 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి నీటి సామర్థ్యాన్ని పెంచుకునే కెపాసిటీ నీకు లేదు, నీకు తెలియదు. కానీ కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ని 1,00,000 కోట్లు పెట్టి కట్టేస్తావు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టుగా అక్కడ అసలు ఆ నేల కుంగిపోతుంది. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ చెప్పాక ఇందాక మీరు అన్నట్టు వాళ్ళని పక్కకు పెట్టేసి ఈయన సొంత నిర్ణయాలు తీసుకుని ఇవాళ అంతా వచ్చేసి నేను కాదు అధికారులే చేశారని వాళ్ళ మీద పెట్టేసి. అంటే ఎప్పుడూ కూడా నాయకుడు అనేవాడు మంచి వచ్చినా చెడు వచ్చినా కూడా ఒక మంత్రసానిలాగా ఒప్పుకునే ధైర్యం ఉండాలి. ఇప్పుడు బెడ్డొచ్చినా గొడ్డొచ్చినా పట్టుకోవాలంటారు, మంత్రసాని పని అది. అదేవిధంగా ఈయన చేయాల్సిన పని ఏంటి? నేను తెలంగాణ తీసుకొచ్చాను, నే తెలంగాణ బాపుని అంటాడు కదా. అన్న పెద్ద మనిషి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవాళ కాళేశ్వరంలో లోటుపాట్లు ఉంటే దానికి బాధ్యుడిని నేను అని చెప్పే ధైర్యం లేదా కేసీఆర్కి? మరి ఆంధ్ర వాళ్ళని తెల్లారులేస్తే తిడతాడు. ఆంధ్రోళ్ళంతా చెడ్డవాళ్ళు, ఆంధ్రోళ్ళు వెళ్ళిపోండి, మీరు తినేశారు, మీరు మింగేశారు, మమ్మల్ని నువ్వు మింగేసావు ఇవాళ కాళేశ్వరాన్ని. ఇవాళ హరీష్ రావు ఇరుక్కున్నాడు చూసారా? అంత కేటీఆర్ని ఎత్తున పెట్టుకున్నా ఇవాళ మేనమావతో చిన్నప్పటి నుంచి పెరిగినందుకు ఇవాళ ఏంటంటే ఆయనకి ఇచ్చిన ఒక రివార్డు కాళేశ్వరంలో ఇవాళ ఇరుక్కున్నాడు. ఎవరు? హరీష్ రావు. అదేవిధంగా ఈటెల రాజేంద్ర ఎవరి చేత అయితే వెలివేయబడ్డాడో, బయటికి పంపించబడ్డాడో, ఏ కేసీఆర్ చేత, ఈ రిపోర్ట్ దాకా వచ్చేసరికి అంటే ఈయన మీద విచారణ వచ్చేసరికి ఆ కేసీఆర్ని మెచ్చుకున్నాడు కాళేశ్వరం విషయంలో, ఎందుకంటే భయపడి. కానీ ఇవాళ అదే ఈటెల రాజేంద్ర కూడా, అతని పేరు కూడా ఇవాళ ఈ అవకతవకల్లో వస్తుంది. కాబట్టి ఇదే కాకుండా 4 అధికారులు ఉన్నారు. స్మితా సబర్వాల్ ఉన్నారు, మురళీధర్ ఉన్నారు, ఇంకా 4 మొత్తం వాళ్ళ పేర్లు వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటేనండి, ఒక విషయం మాత్రం ఏ అధికారైనా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ ఐఏఎస్లైనా ఎవరైనా సరే ఒక సంతకం మీద, ఒక ఫైల్ మీద సంతకం చేసేటప్పుడు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ గుడ్డిగా సంతకాలు పెట్టేసి ఒక ముఖ్యమంత్రి ఈయన 10 ఏళ్ళు ఉంటాడు, 15 ఏళ్ళు ఉంటారు అని గుడ్డిగా నమ్మేసి వీళ్ళు సంతకాలు పెట్టేసి ఇరుక్కుంటున్నారు. వీళ్ళు ఎప్పుడు కూడా మీరు ప్రభుత్వం కోసం పనిచేయాలి తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయకూడదు. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి ఒక పార్టీ తరఫున పనిచేయకూడదు. ఇవాళ స్మితా సబర్వాల్ చేసింది అదే, ఇవాళ మురళీధర్ చేసింది అదే, మిగతా ఇద్దరు చేసింది అదే. నేను అనేది ఏంటంటే, మీకు ముఖ్యమే, ప్రభుత్వం ముఖ్యం అంతే. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు తొందరపడ్డాడు అసలు కేసీఆర్ ఏం ఆశించి ఇంతలాగా ముంచేశాడు తెలంగాణని? అది చాలా ముఖ్యం. ఇవాళ మీరు అన్నట్టుగా బనకచర్లను ఇవాళ ఎందుకు ముందుకు తీసుకొచ్చాడు తెర ముందుకి అంటే ఇదొక్కటే రీజన్. బనకచర్లలో ఎటువంటి తప్పు లేదండి. ఇప్పుడు బనకచర్ల ఆంధ్ర వాళ్ళు కట్టుకోవటం వల్ల తెలంగాణకు వచ్చే నష్టం ఏ మాత్రం లేదు. ఇవాళ కవిత అనే వ్యక్తి ఆవిడ తన్ని తాను కాపాడుకోవడం కోసం ఆవిడ ఒక బనకచర్లను ఎత్తుకుంది. దాన్ని వీళ్ళు క్యాప్చర్ చేయాలని వీళ్ళు చూస్తున్నారు, ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు. అంటే ఇది కుటుంబం మధ్యలో అంతర్యుద్ధం అన్నమాట. ఇది ఇక్కడ కూతురు పోరాడుతోంది, అక్కడ తండ్రి పోరాడుతున్నాడు, అక్కడ హరీష్ రావు పోరాడుతున్నాడు, స్వార్థం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. కానీ అల్టిమేట్గా నష్టపోయింది వాళ్ళ తెలంగాణ ప్రజలు.
మా తెలంగాణ మా కోసం తీసుకొచ్చాడు, 10 ఏళ్ళు ఉద్యమం చేశారు. 10 ఏళ్ళ ఉద్యమంలో వాళ్ళు ఏం చేశారో ఎంత తిన్నారో ప్రజలకి తెలుసు. ముఖ్యమంత్రి అయ్యాక 10 ఏళ్లలో బీఆర్ఎస్ తరఫున కేసీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ కుటుంబం ఎన్ని వేల కోట్లు దోచుకుందో ప్రజలందరికీ తెలుసు. ఇవాళ కాళేశ్వరం కళ్ళ ముందు కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ ఈ నివేదిక ఎప్పుడైతే బయటకు వచ్చిందో అగో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుని లాయర్లతో చర్చిస్తున్నాడు. సో ఏదైనా మీరు చెప్పినట్టు మొత్తం విషయం అయితే తేటతెల్లవండి. ప్రభుత్వం కూడా దీని మీద కూలంకషంగా ప్రజలకి నివేదించేసింది, అన్నీ బయటకు వచ్చాయి. కాబట్టి దీని మీద ఏం జరుగుతుంది మీరు అన్నట్టుగా ఇందాక, ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష మామూలుగా పడదు, పెద్ద శిక్షలే పడతాయి. కాకపోతే ఏంటంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక చంద్రబాబు నాయుడు మీద కోపంతో బయటకు వచ్చి ఒక పార్టీ పెట్టి ఒక పదవి ఇవ్వలేదని, ఒక పదవిని ఆశించి పార్టీని వదిలిపెట్టి బయటకు వచ్చి ఒక పార్టీని పెట్టి ఆ పార్టీకి నేనే ఇన్ అండ్ అవుట్ అన్న పెద్ద మనిషి ఇవాళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ అండ్ అవుట్ అయ్యి ఒక జైలు చూస్తాడా ఈయన అనే ఒక చోట ఆ సందిగ్ధంలో ఇవాళ కేసీఆర్ ఉన్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.